మహాపరిశుద్ధుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన గణనామానికి మహిమ కలుగును గాక. కుటుంబ బలిపీఠము అనే ఈ మంచి కార్యక్రమాన్ని ప్రతిరోజు యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అనే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆడియో రూపంలో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నతమైన గణనామం పేరిట శుభములు తెలియజేస్తున్నాను. ఇంకనూ వినండి, అనేక కుటుంబాలకు షేర్ చేయండి, దేవుని నుండి గొప్ప మేలులను పొందుకొనండి. ప్రభు కొరకు నా వంతు పనిలో మీ సహోదరుడు కె ఉదయ్ కుమార్. భజింతుము నిన్ను జగదీశా శ్రీ యేసా రక్షణకర్త. భజింతుము నిన్ను జగదీశా శ్రీ యేసా రక్షణకర్త. శరణు శరణు మా దేవ యెహోవా, శరణు శరణు మా దేవ యెహోవా. మహిమాన్విత చిరజీవనిధి, శరణు శరణు మా దేవ యెహోవా. మహిమాన్విత చిరజీవనిధి. ఒక కుటుంబ బలిపీఠం వాల్యూమ్ 1 నుండి 139వ రోజు, మే 19వ తేదీ. అంశము: నేను అతన్ని జోసెఫ్ బ్రెన్హామ్ను ప్రభువుకు ప్రతిష్ఠించాను. ఒక వాక్య భాగం చదువుదాం. ఆదికాండము 48వ అధ్యాయము 15వ వచనము. అతడు యోసేపును దీవించి ఈ అంశము కొరకు సమకూర్చబడిన వర్తమాన భాగాన్ని చదివి విందాం. మీలో చాలామందికి తెలుసు కదా, ఇటీవల ఆఫ్రికా ప్రజలు అతనికి జోసెఫ్ బ్రెన్హామ్కి ఒక రంగుల కోటును పంపారు. అతడు పుట్టడానికి 6 ఏళ్లకు ముందే నేను అతన్ని చూశాను. డాక్టర్లు మాకు ఇంకో బిడ్డ పుట్టదని, పుట్టే అవకాశం లేదని చెప్పారు. మా పిల్లలందరూ సిజేరియన్ ద్వారానే పుట్టారు. మా అమ్మ, నా భార్య వాళ్ళ వంశములు, అలాగే వాళ్ళ పిల్లలందరూ సిజేరియన్ ద్వారానే పుడతారు. డాక్టర్లు అది జరగదని, అస్సలు జరగదని చెప్పినప్పుడు నాకు ఈ బిడ్డ పుట్టబోతున్నాడని ప్రభువు నాకు చెప్పాడు. నేను అయినా సరే అది జరుగుతుంది అన్నాను. నాకు అబ్బాయి పుడతాడని, అతనికి జోసెఫ్ అని పేరు పెట్టాలని ఒక దర్శనం వచ్చింది. అటు తర్వాత మేము 4 సంవత్సరాలు దాని కొరకు వేచి ఉన్నాము. ఆ తర్వాత ఒక అమ్మాయి పుట్టింది. అందరూ నన్ను చూసి హేళనగా నవ్వారు. నువ్వు జోసెఫిన్ అని పిలవాలనుకుంటున్నావా అని అన్నారు. అందుకు నేను, లేదు, బాలుడగు జోసెఫ్ అని నేను పిలవాలనుకుంటున్నాను అని అన్నాను. యేసు త్వరగా రాకపోతే, నేను వెళ్ళిపోయిన తర్వాత బహుశా అతడే నా స్థానాన్ని తీసుకుంటాడు. ఇంకా 4 ఏళ్లు వేచి ఉన్నాను. ఇంకెప్పుడు బిడ్డ పుడతాడని డాక్టర్లు ఖచ్చితంగా చెప్పిన తర్వాత 4 ఏళ్లకు జోసెఫ్ వచ్చాడు. మమ్మీ, హో, అతన్ని 1 నిమిషం పట్టుకోగలవా అని నేను ఆశ్చర్యపోతున్నాను. వారు చూడాలని నేను కోరుకుంటున్నాను. ఈ అబ్బాయి మీద ఇప్పటికే ప్రవచనపు ఆత్మ ఉంది. మరియు ఇదిగో అతడే. కొంచెం నిలబడు జోసెఫ్, ఇదిగో అతడే. మంచిది.
సమాజం చప్పట్లు కొడుతుంది. అతడు కూడా తన తల్లిలాగే బిడియస్తుడు. ఏం జరిగిందో నేను మీకు చెప్తాను. మేము దూరంగా ఉన్నప్పుడు ఇప్పుడు అతనికి 4 సంవత్సరాలు, కానీ అతనికి 3 సంవత్సరాలు ఉన్నప్పుడు మేము దూరంగా ఉన్నాము. అప్పుడు అతను నాన్న అని పిలిచాడు. అందుకు నేను చెప్పు బాబు అని అన్నాను. డేవిడ్ అని చెప్పాడు. అతడు డేవిడ్ కుంటి బాలుడు, మా పక్కన నివసించే శ్రీ వుడ్ యొక్క కొడుకు. అతను స్వస్థత పొందాడు. అప్పుడు జోసెఫ్ ఇలా చెప్పాడు, నేను అతనికి మోటార్ సైకిల్ ద్వారా ఒక ప్రమాదం జరగటం నేను చూశాను. అప్పుడు అతనికి డేవిడ్కి మోటార్ సైకిల్ లేదు. జోసెఫ్ ఇంకా ఇలా చెప్పాడు, అతని కాలికి దెబ్బ తగిలింది. అతని కుడివైపున బట్టలు చినిగిపోయాయి. అప్పుడు నేను అవునా, అది ఎక్కడ జరిగిందని అడిగాను. అందుకతడు మన ఇంటి దగ్గర నుండి కిందకి వెళ్ళే సందులో అది జరిగిందని చెప్పాడు. 3 రోజుల తర్వాత కెంటకీ నుండి ఒక అబ్బాయి వస్తుండగా డేవిడ్ ఆ సందులోకి వెళ్ళాడు. అప్పుడు ఆ ప్రమాదం జరిగింది. అతని కుడివైపున దెబ్బ తగిలింది. అతని బట్టలు చినిగిపోయాయి. సరిగ్గా జోసెఫ్ చూసినట్లే అది జరిగింది. నేను అతనిని, జోసెఫ్ని ప్రభువుకు ప్రతిష్ఠ చేసినప్పుడు ఆ ఉదయమున బలిపీఠం వద్ద చాలామంది చిన్నపిల్లలు వారి తల్లులతో నిలబడి ఉన్నారు. నేను జోసెఫ్ను నా చేతుల్లోకి తీసుకున్నప్పుడు నేను ఏమి చెబుతున్నానో ఆలోచించకుండా ఇలా అంటిని, జోసెఫ్, నా కుమారుడా, నువ్వు ఒక ప్రవక్తవు. అది నా యొక్క ప్రార్థన. ఏది ఏమైనా అది జరుగుతుందని నేను నమ్ముతున్నాను. దేవుడు నాకిచ్చిన ప్రతి దానిని తీసుకుని దానికి రెట్టింపునకు రెట్టింపు చేసి ఆ అబ్బాయి మీద ఉంచుతాడని, నేను వెళ్ళిన తర్వాత అతడు నా స్థానాన్ని తీసుకుంటాడని అనుకొనుచున్నాను. దేవుణ్ణి చూద్దాం అనే వర్తమాన భాగం నుంచి సేకరింపబడిన మంచి అంశం. కుటుంబ బలిపీఠం నుండి ఈ రోజు కొరకు దేవుడు మనకిచ్చిన ఈ మంచి అంశము కొరకు ఆయన ఉన్నతమైన నామానికి మహిమ కలుగును గాక. ప్రియ సోదరి సోదరులారా, దేవుడు మనలను ప్రేమించి మనకు ఆయన అనేకమైన ఉన్నత విషయాలను తెలియపరచడానికి ఆయన అనేక మార్గాలను కలిగి దేవుడు మన కొరకు అనేకమైన ఉన్నతమైన అంశాలను ఇస్తూ ఉన్నాడు. ప్రియ సోదరి సోదరులారా, దేవుడు ఆయన ప్రేమించిన ప్రజలను ఎల్లప్పుడూ దీవిస్తూ ఉన్నాడు. ప్రియ సోదరులారా, యేసేపును ఆయన అంచెలంచెలుగా దీవించిన రీతిగానే ఆయన మన పట్ల కూడా జరిగించువాడై ఉన్నాడు. మనము ఆయనలో యథార్థముగా నిలబడినట్లయితే, మనం ఆయన కొరకు ఎదురు చూచినట్లయితే ఆయన మనలను ఉన్నతంగా దీవించబోతూ ఉన్నాడు. ఆయన మనలను ఎల్లప్పుడూ తన అమూల్యమైన వాక్యము చేత మనలను దీవించి ఆశీర్వదించి అన్ని విషయాల్లో ఆయన మనలను ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మన పట్ల కలిగి ఉన్న ప్రేమకు, ఆయన ఉన్నతమైన కృప కొరకు ఆయనకు మనం ఏమి ఇవ్వగలం? ఆయన మన కొరకు ఎంతో త్యాగం చేసిన గొప్ప దేవుడు. ఎల్లప్పుడూ మన హృదయాలను ఆయనకు పూర్తిగా సమర్పించుకుని ఆయన వాక్యం పట్ల మనం ఎల్లప్పుడూ విధేయతను కలిగి ఆయనలో మనం నిలిచినప్పుడు ఆయన నిశ్చయంగా మనల్ని దీవించబోతున్నాడు. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చదువుకున్న ఈ అంశం మన ప్రవక్త విలియం బ్రన్హాం జీవితంలో ఎన్నో అద్భుతాలను చూస్తూ ఆయన ద్వారా ఎన్నో మేలులను పొందుకుంటూ ప్రతి ప్రతికూల పరిస్థితిలో ఆయన ద్వారా ఆయన కృపచేత మాత్రమే నడిపించబడిన వ్యక్తి. ఆయన ఎంతో పేదరికంలో జీవిస్తూ ఎల్లప్పుడూ యథార్థంగా వాక్యంతో నిలుస్తూ క్రీస్తు వైపే తన కనులెత్తి చూసిన గొప్ప విశ్వాస వీరుడు. నిజంగా ఈ కాలానికి మన ప్రవక్త ఎంతో గొప్ప మాదిరిగా మనకున్నాడు. ఆయన సామాన్యతలో జీవిస్తూ అనేకమైన ఉన్నతమైన విషయాలను మన కొరకు బోధించిన గొప్ప విశ్వాస వీరుడు. ఈ గడియ కొరకు పంపబడిన గొప్ప ప్రవక్త అయి ఉన్నాడు. ఈ లవోదికే సంఘకాలానికి దేవుడు మనల్ని ప్రేమించి మనం నశించిపోకుండా ఉండునట్లు ఆయన మన పట్ల కృప కలిగి గొప్ప వాక్యాన్ని మనకివ్వటానికి ఈ కాలపు హేగేగా తన వధువును సిద్ధపరచడానికి
ఆయన మన కొరకు ఈ కాలపు ప్రవక్త అయిన విలియం బ్రన్హాంను పంపినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సోదరి సోదరులారా, మన విలియం బ్రన్హాం జీవితంలో ఎన్నో ప్రతికూల పరిస్థితులు, ఎన్నో అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటూ ఎన్నో ఒడిదుడుకులు గుండా తన జీవిత యాత్రను సాగించిన గొప్ప వ్యక్తి. ఈ కాలానికి పంపబడిన మన ప్రవక్త మన జీవితాలకు ఎంతో మాదిరి అయి ఉన్నాడు. ప్రియ సోదరులారా, ఇక్కడ మనం చూసినట్లయితే ఈ అంశంలో మనం తన చిన్న కొడుకు అయిన జోసెఫ్ బ్రెన్హాంను దేవునికి ప్రతిష్ఠించినట్టుగా మనం చదువుకుంటూ వచ్చాం. డాక్టర్లు ఆయనకు పిల్లలు పుట్టరని తేల్చి చెప్పినప్పటికీ ఆయన అన్నాడు, నాకు అబ్బాయి పుడతాడని, అతనికి జోసెఫ్ అని పేరు పెడతానని ఒక దర్శనం చూశానని ఆయన చెప్పాడు. ప్రియ సోదరులారా, ఎల్లప్పుడూ ఆయన జీవితం దర్శనాల ద్వారానే సాగినట్టుగా మనం గమనించగలుగుతున్నాం. ప్రతి ఒక్క విషయాన్ని ఆయనకు దేవుడు ముందే చూపిస్తూ ఆయన మీద ఆధారపడేటట్టుగా చేసి ఆయనను ముందుకు నడిపినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. నిజంగా ప్రవక్త ఆశించినట్టే, ప్రవక్త దర్శనం చూసినట్టే డాక్టర్లందరూ పిల్లలు పుట్టడానికి అవకాశం లేదని తేల్చి చెప్పిన ఒక నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు ఆ దర్శనం ప్రకారం జోసెఫ్ పుట్టినప్పుడు ప్రవక్త దేవునికి ప్రతిష్ఠించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మరి దేవుడు ఆయనకి దర్శనం ఇచ్చిన తర్వాత జోసెఫ్ కంటే ముందు ఒక పాప పుట్టినప్పుడు అందరూ ఆయనను హేళన చేస్తూ, అందరూ ఆయనను హాస్యాస్పదం చేస్తూ, ఆమెను నీవు జోసెఫ్ ఫిన్ అని పిలవాలనుకుంటున్నావా అని హాస్యాస్పదం చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రవక్త అన్నాడు, లేదు, బాలుడగు జోసెఫ్ అని నేను పిలవాలనుకుంటున్నాను అని ఆయన ఖచ్చితంగా చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. యేసు త్వరగా రాకపోతే నేను వెళ్ళిపోయిన తర్వాత బహుశా అతడే నా స్థానాన్ని తీసుకుంటాడు. నిజంగా ప్రియ సోదరులారా, ఎంత గొప్ప విశ్వాసం అది. లోకము ఎలా నిందించినా, ఎంత హాస్యాస్పదం చేసినా దేవుడు ఆయనను నమ్మే బిడ్డల పట్ల ఎల్లప్పుడూ గొప్ప కార్యాలు జరిగించుకుంటూ వచ్చే గొప్ప దేవుడిగా ఉన్నాడు. నిజంగా ఆ దర్శనం ప్రకారం జోసెఫ్ పుట్టడం, జోసెఫ్కు వారు ఆఫ్రికా ప్రజలు రంగుల కోటును పంపడం, అతడు చిన్ననాటి నుంచే ప్రవచన వరాన్ని కలిగి ఉన్నాడని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. ఒకరోజు ఆ బాలుడు డేవిడ్ అనే తన ఇంటి పక్క నివసించే సోదరుడికి అస్వస్థత కలుగుతుందని, అతడు మోటార్ సైకిల్ ప్రమాదానికి గురవుతాడని చెప్పినప్పుడు నిజంగా అది అలాగే జరిగినట్టుగా మనం చూసాం. నిజంగా అది అలాగే జరిగినట్టుగా ఇక్కడ మనం చదువుకున్నాం. ఓ ప్రియ సోదరులారా, ప్రియ స్నేహితులారా, నిజంగా దేవుడు ప్రవక్తకు దర్శనం ఇచ్చిన ప్రకారమే జోసెఫ్ను ప్రవక్త దేవునికి ప్రతిష్ఠించినట్టుగా మనం చూస్తున్నాం. ప్రవక్త ఇలా చెప్తూ ఉన్నాడు, జోసెఫ్ నా కుమారుడా, నువ్వు ఒక ప్రవక్తవు, అది నా యొక్క ప్రార్థన. ఏది ఏమైనా అది జరుగుతుందని నేను నమ్ముతున్నాను. ఏది ఏమైనా కానీ అది జరుగుతుందని నేను నమ్ముతున్నాను. దేవుడు నాకు ఇచ్చిన ప్రతి దానిని తీసుకుని దానికి రెట్టింపునకు రెట్టింపు చేసి ఆ అబ్బాయి మీద ఉంచుతాడని, నేను వెళ్ళిన తర్వాత అతడు నా స్థానాన్ని తీసుకుంటాడని అనుకునిచున్నాను. నిజంగా మన బిడ్డలను కూడా మనము దేవుని కొరకు పెంచాలని, దేవుని కొరకు వాడబడాలని ఒక ఆశతో, ఒక ఆకాంక్షతో చిన్నప్పటి నుండే దేవునిలో యథార్థంగా పెంచవలసిన వారమై ఉన్నాం. దేవుని మార్గాన్ని బోధిస్తూ బాలుడిగా ఉన్నప్పటి నుండే దేవుని త్రోవలో మనం పెంచవలసిన వారమై ఉన్నాం. ఆ బిడ్డపై ఒక మంచి అభిషేకం ఉండులాగున దేవుని దగ్గర ఎల్లప్పుడూ ప్రార్థిస్తూ, యోబు తన బిడ్డల కోసం ప్రార్థించిన రీతిగానే మనము కూడా మన బిడ్డలను ఎల్లప్పుడూ దేవునికి సమర్పించుకుంటూ దేవునికి ప్రతిష్ట చేయొచ్చు, దేవుని కొరకు వాడబడాలని, దేవునిలో యథార్థంగా ఉండాలని, ఈ లోకంలో అనేక మందికి మాదిరికరంగా జీవించాలని, అనేకమైన ఆత్మలను దేవుని యొద్దకు నడిపించాలని మనం ఎల్లప్పుడూ మన బిడ్డల కొరకు ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. ఎల్లప్పుడూ దేవుని మార్గం నుండి తప్పిపోయేవారుగా ఉండకుండా దేవుని త్రోవలో నడిచేవారుగా వారిని పెంచాల్సిన బాధ్యత మనపై ఉన్నది. ప్రియ సోదరులారా, ఈ అంశాన్ని బట్టి మనము నేర్చుకోవలసిన విషయం ఏమిటంటే, ప్రవక్త మనకు మాదిరిగా ఉన్నాడు. ప్రవక్త జోసెఫ్ బ్రెన్హాంను దేవునికి ప్రతిష్ఠించిన రీతిగానే మనము కూడా మన బిడ్డలను దేవుని పనిలో ఏదో ఒక పాత్రగా వాడబడేవారుగా మనం ఉంచాల్సిన వారమై ఉన్నాం, మనం పెంచాల్సిన వారమై ఉన్నాం. అందుకొరకు ప్రియ సోదరులారా, దేవుడు మనకిచ్చిన కృపను బట్టి,
దేవుడు మనకిచ్చిన బిడ్డలను బట్టి ప్రవక్తను మాదిరిగా తీసుకుని ప్రవక్త వెళ్ళిన అదే మార్గంలో మనము కూడా అనుసరించి వెళ్దాం. ఎల్లప్పుడూ దేవుని వాక్యమందు యథార్థముగా సిద్ధపడుతూ దేవుని కొరకు యథార్థముగా బతుకుదాం. అలాంటి గొప్ప కృపను దేవుడు మనపై నిండుగా ఉంచునుగాక. ఎత్తబాటు వరకు మనం స్థిరముగా ఉంచి మనలను యథార్థ పరులముగా జీవింపజేయునుగాక. ఆయన నిత్యమైన కృప మన కుటుంబాలపై ఎల్లప్పుడూ ఉండి మనలను దీవించి ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈరోజు మీరు చదవాల్సిన అనుదిన వాక్యపట్నము మొదటి దినవృత్తాంతములు 8, 9, 10 అధ్యాయములు. మీరు విన్న ఈ అంశాన్ని అనేక కుటుంబాలకు షేర్ చేయండి. దేవునిలో ఉన్నతంగా జీవించే కుటుంబాలుగా మార్చి దేవుని నుండి మెండైన ఆశీర్వాదాలను పొందుకోనండి. ఆయన ప్రేమ వాత్సల్యం ఎల్లప్పుడూ మీ కుటుంబాలపై నిండుగా ఉండునుగాక. షాలోమ్. విమల శరాపులు దూతగణంబులు చూడగలేని తేజోనిధివే. విమల శరాపులు దూతగణంబులు చూడగలేని తేజోనిధివే. మాయదములకై సిలువబ్రానుపై దీనుడవై మరణించితివే. మాయదములకై సిలువబ్రానుపై దీనుడవై మరణించితివే. శరణు శరణు మా దేవ యెహోవా, శరణు శరణు మా దేవ యెహోవా. మహిమాన్విత చిరజీవనిధి, శరణు శరణు మా దేవ యెహోవా. మహిమాన్విత చిరజీవనిధి. భజింతుము నిన్ను జగదీశా, శ్రీ యేసా రక్షణకర్త. ప్రప్రదముడమరి కడపటివాడా, మృతుడై గెలిచిన నిరత నివాసి. ప్రప్రదముడమరి కడపటివాడా, మృతుడై గెలిచిన నిరత నివాసి. నీ భజనయే మా జీవాధారం, చేకొనవే మా స్తుతి గీతము. నీ భజనయే మా జీవాధారం, చేకొనవే మా స్తుతి గీతము. శరణు శరణు మా దేవ యెహోవా, శరణు శరణు మా దేవ యెహోవా. మహిమాన్విత చిరజీవనిధి, శరణు శరణు మా దేవ యెహోవా. శరణు శరణు మా దేవ యెహోవా. మహిమాన్విత చిరజీవనిధి. భజింతుము నిన్ను జగదీశా, యేసా రక్షణకర్త. భజింతుము నిన్ను జగదీశా, యేసా రక్షణకర్త. శరణు శరణు మా
మహిమ